ప్రభుత్వం తీసుకొచ్చింది భూ హక్కు రక్షణ చట్టం కాదని, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల ఆస్తి పత్రాలతో జగన్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వారాహి విజయబేరి సభలో పవన్ ప్రసంగించారు. వైకాపా గూండాల దోపిడీ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆగాలంటే పరిశ్రమలు రావాలని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిద్దలూరును పర్యాటక కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించే కృష్ణదేవరాయలు కట్టింది. ఎకరం కాదు, 2 కాదు, 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి మనకి ప్రజలు రాగలరు. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఇచ్చేవాళ్లాగా, మన మీద ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్లాగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది. జగన్ అంటే ఇచ్చేది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ, ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా. అది రైతు పక్షపాతిని నేను, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని. వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక అందమైన పేరు పెట్టి దాని వెనక ముఖ్య ఉద్దేశం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద మన భూమి మీద మనకి హక్కు లేదంట. మనకి అన్ని మన మొక్కాన ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట, ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలతో నీకేంటి పని? ఆస్తి మాదా, మీ తాత ఇచ్చిందా, లేదంటే మా తాతలు ఇచ్చిందా? మా కష్టార్జితమా, మా పిత్రార్జితమా? మాగంటి సుబ్బరావు రెడ్డి గారి కళ్యాణి కాంప్లెక్స్ ఉంది నెల్లూరులో. ఆస్తి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండవు. జగన్ గారి దగ్గర అది నానక్రామగూడ ఆఫీసులో ఉంటాయంట. ఆయన చెప్తాడు ఆ ఆస్తి మీదే ఉంచుకోవచ్చు అని. నువ్వెవడు చెప్పడానికి? రేపొద్దున మీ ఇంట్లో మీ ఆడబిడ్డకి పెళ్లి చేయాలా, బ్యాంకు దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ తనఖా పెట్టి మనం డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు అవేమి ఉండవు. మీరు గనుక అన్నే రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి నాకు అనవసరం. ఆయన రిప్రజెంట్ చేస్తుంది గూండాల పార్టీ, అది దోపిడీ చేసే పార్టీ. అది ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున 2019 అన్నా నాన్న లేని బిడ్డ నమ్మంటే నమ్మదు. ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి? నిమిరాడు, బొగ్గలు నిమిరాడు, నాన్న లేని బిడ్డ అన్నాడు. ఈ రోజు ఎలా ఉంది పోస్ట్? ఇలా ఉంది, సిద్ధం, ఓటు వేయకపోతే చంపేస్తా, అట్లా ఉంది పోస్ట్. ఓటు ఎలా అడుగుతాం? 2 చేతులెత్తి నడుమొంచి అన్నా ఓటు వేయండి అని అడుగు, అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం.